అంతవరకు. ఇప్పుడు ఈ వాయిస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వినిపించాలో అక్కడ వినిపించారు. ముఖ్యంగా ఏదైతే ఈ 1.5 ఏళ్లలో ఇప్పుడు అప్పులు ఎక్కువ చేశారని చెప్తున్నారు, 5 ఏళ్లలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పులతో కంపేర్ చేసుకుంటే ఈ 1.5 ఇయర్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ అప్పులు చేశారనేది ఒక సర్క్యులేట్ అవుతుంది. మరోపక్క ఇలా ఈ రెండో విడత భూసేకరణకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇలా ఇన్ని విషయాలు అసెంబ్లీలో వాయిస్ వినిపించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఇప్పుడు వచ్చే సమావేశాలకైనా హాజరవుతారా, అవ్వరా, డుమ్మా కొడతారా? ఇప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాలకి ఆయన ఏమన్నాడు, చాలా ఉదాహరణలు కూడా చెప్పారు. గతంలో బీజేపీకి కూడా అక్కడ సంఖ్యాబలం అనేటువంటిది కాదు, మ్యాజిక్ ఫిగర్ కాదు. ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది భారత రాజ్యాంగంలో చాలా విస్పష్టంగా ఎక్కడా కూడా ఇంత పర్సంటేజ్ ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనేటువంటిది ఎక్కడా లేదు. అది కేవలం ఒక కష్టం, ఒక సంప్రదాయం. ఎందుకని పెట్టారంటే ఆ సంప్రదాయం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఉన్నాయి. అలాగే ఉభయ కమ్యూనిస్టులు కూడా కలిస్తే వాళ్ళకు కూడా ఒక 11 సీట్లే వాళ్ళకు కూటమి కింద ఫామ్ అవ్వచ్చు. లేదు మరొక కూటమిని కూడా కలుపుకుంటే 11 సీట్లు ఫామ్ అవ్వచ్చు. ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేటువంటి దీనికోసం అని చెప్పని ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేటువంటిది పెట్టారు. కానీ భారత రాజ్యాంగంలో ఇంత సంఖ్యాబలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేదనేది పదే 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 చాలామంది చెప్పారు, మనబోటాలను కూడా చెప్పారు. కానీ వాళ్ళు దాన్ని వినేటువంటి స్థితిలో లేరు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2 ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అనేవి సజావుగా సాగవలసినటువంటి రీతిలో సాగలేదు. కారణం ఏంటంటే ఆ స్పీకర్ హోదా అనేటువంటిది అసలు ఇప్పుడు చిన్నపోయింది. స్పీకర్ అంటే ఏంటంటే ఎంత ఒక మేధావి, ఒక హోందాతనానికి, భారత రాజ్యాంగం యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసేటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలకు ఒక ప్రతీకగా అర్థంగా భాషిల్లాలి. అలాంటి వ్యక్తి నడి రోడ్డు మీద పోలీసులను పట్టుకుని మన ఓటవడం ఉచ్చరించలేనటువంటి, వినలేనటువంటి పదజాలాలు వాడేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అలాంటి వాళ్ళని పెట్టి వాళ్ళు విన్నాం, మనం చాలా వీడియోల్లో కూడా విన్నాం జగన్మోహన్ రెడ్డి పట్ల ఏ రకమైన ఇదండి. మీరు విపక్ష నాయకుల్ని ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించండి, తూర్పార పట్టండి, కానీ జుగుప్సాకరమైనటువంటి భాషలో మాట్లాడి ఒక సంస్కృతిని సంప్రదాయాలను కూడా మంట కలిపేటువంటి రీతిలో ఉంటే ఆ రకంగా మొత్తం రాజకీయాన్ని పూర్తిగా మార్చివేసిన తరుణంలో అక్కడికి వెళ్ళి పైగా ప్రజా సమస్యల మీద చర్చిస్తారంటే ప్రజా సమస్యల మీద చర్చించేది ఏముండదు. స్వయంగా ఇక సమావేశాలు మొదలు కాకముందే మొన్న ఒక ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, రప్ప ఆయన కూడా రప్ప అనే దాన్ని మాట్లాడాడు. ఆయన కూడా ఏమైంది పులివెందుల్లో రప్ప అని ఆయన మాట్లాడతారు. ఆయన స్థాయికి, ఆయన వయసుకి, ఆయన అనుభవానికి ఈ పదాలు ఏంటో, ఈ ప్రయోగాలు ఏంటో చూస్తే ఎందుకు ఈ తరహా రాజకీయాలు అనేది అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కానటువంటి స్థితి అనమాట. సో ఇప్పుడు రేపు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత జరిగేటువంటిది కూడా ఇదే. అదేమంటే దీనికి మీరే ఆరంభకులు అని చెప్పి వీళ్ళు అంటారు. కాదు, ప్రారంభకులు రోజా విషయంలో ఆ రోజున మీరు ఏం చేశారు, ఏడాది పాటు అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారని నోటికి వచ్చినట్టు మాట్లాడారని చెప్పి వాళ్ళు అంటారు. మొత్తంగా అయితే సభా సంప్రదాయాలు అనేటువంటివి మంట కలిసిపోయిన రీతిలో ప్రజా సమస్యల గురించి చర్చించేటువంటి వేదికగా కాదు ఇది, కేవలం రాజకీయ వికృత క్రీడా విన్యాసాలకి వేదికగా మారిపోయింది అన్నటువంటి దీంట్లో వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. వెళతారా లేదన్నది ఇట్ ఈస్ హిస్ చాయిస్. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.